పిల్లలు, ఈరోజు మనం వృద్ధ దంపతులు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన తమ కొడుకు ఏ చోటులో వీరమరణం చెందాడో ఆ చోటును చూడాలని ఆర్మీ ఆఫీసర్కు ఉత్తరం రాశారు. ఆ పిదప ఏమి జరిగింది అనే విషయాలు ఈ చిట్టి కథలో తెలుసుకుందాం. ఈ చిట్టి కథ పేరు వీర జవాను. నాయుడుపేట అనే పెద్ద గ్రామంలో రాధాకృష్ణ అనే విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అతని భార్య నివసిస్తున్నారు. వారి కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఆ వృద్ధ దంపతులకి ఒక సహజమైన కోరిక కలిగింది. అది ఏమిటంటే తన కుమారుడు యుద్ధంలో ప్రాణాలు విడిచిన చోటు చూడాలని. ఆ ప్రధానోపాధ్యాయుడు ఆర్మీ అధికారికి ఒక లేఖ రాశాడు. అయ్యా, నా పేరు రాధాకృష్ణ. నా కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందాడు. మాకు అనగా నాకు, నా భార్యకు మా అబ్బాయి ప్రాణాలు విడిచిన చోటు చూడాలని కోరిక కలిగింది. మీ అనుమతి కోసం ఈ ఉత్తరం రాస్తున్నాను. అనుమతి ఇస్తే సంతోషం. అలా కుదరదు, మీ ఉద్యోగానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మాకు అనుమతి ఇవ్వద్దు. ఆ ఉత్తరం చదివాక ఆ అధికారి కళ్ళు చెంబరిల్లాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఖర్చులతో మన దగ్గరికి రప్పించండి. అలా ఒకవేళ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోయినా మన సొంత ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ వృద్ధ దంపతులు ఆ చోటికి వచ్చారు. అక్కడి ఉద్యోగులంతా వారికి వందనం చేశారు. ఒక వ్యక్తి మాత్రం చివరగా వాళ్ళ కాళ్లపై పువ్వులు జల్లి నమస్కరించాడు. అప్పుడు ఆ వృద్ధ దంపతులు ఇలా అన్నారు. ఎందుకు బాబు, నువ్వు మాత్రం ఇలా మా పాదాలపై పువ్వులు చల్లావు? నీవు ఎంతో పెద్ద అధికారి, అందరిలా వందనం చేస్తే సరిపోతుంది కదా. అందుకు ఆ ఆఫీసర్ ఇలా పలికాడు. అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన వారే. నేను అప్పుడు మీ అబ్బాయితో కలిసి పనిచేశాను. ఒక్క నిమిషం మాటలు రాక నిలబడిపోయాడు ఆ ఆఫీసర్. పర్లేదు బాబు, ఏ విషయమైనా ధైర్యంగా చెప్పు, మేము ఏడవము అని తమాయించుకొని చెప్పారు వృద్ధులు. అందుకు ఆ ఆఫీసర్, మీరు కాదు, నేను ఏడవకుండా ఉండాలి కదండి అని చెప్పి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. ఆనాడు పాకిస్తాన్ సైనికులతో యుద్ధం జరుగుతున్నది. మా దగ్గర ఆయుధాలు అయిపోవటంతో నేను డెత్ చార్జ్ చేసుకుంటాను అని ముందుకు వచ్చాను. అప్పుడు మీ కొడుకు నన్ను లాగి, నీకు పిచ్చా, నీకు పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు, నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను అని ముందుకు వెళ్ళి ఆ తూటాలను తన శరీరంలోకి తీసుకొని 13 మంది శత్రువులను చంపి ఇక్కడే మరణించాడు. అతడి తల నా చేతుల్లో ఉండగా ప్రాణాలు వదిలేశాడు. అతని శరీరంలో 42 తూటాలు ఉన్నాయి అని చెప్పి బిగ్గరగా ఏడ్చాడు. ఇదంతా వింటున్న తల్లి తన కొంగు అడ్డు పెట్టుకొని ఏడ్చేసింది. ఆ రోజు నేను మీ అబ్బాయి శవాన్ని దగ్గర ఉండి మీ ఇంటికి తీసుకొని రావలసి ఉండేది. అతడిని మోసి ఉండాల్సింది, కానీ నాకు వేరే డ్యూటీ వేశారు. ఆ రోజు అతని కాళ్లపై వేయాల్సిన పూలే ఇలా వేసి రుణం తీర్చుకున్నాను అని అన్నాడు. బాబు, నా కొడుకు పుట్టినరోజుకు వస్తాడని బట్టలు కొనిపెట్టాను, కానీ వాని మరణ వార్త వచ్చింది. అందుకే ఈ బట్టలు ఇక్కడ వదిలిపెట్టాలని తెచ్చాము. కానీ అది ఇక్కడ కాదు, నీకు ఇవ్వాలని అర్థమవుతుంది. నీకు అభ్యంతరం లేకపోతే తీసుకో బాబు అని ఆర్మీ ఆఫీసర్ చేతుల్లో పెట్టి ప్రాణాలు విడిచారు ఆ వృద్ధ దంపతులు. మన సైనికులు లేనిచో మనకు రక్షణ లేదు. మన సైనికులను, వారిని పెంచి పోషించిన తల్లిదండ్రులను
ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వారే లేకుంటే మనకు భద్రత ఎక్కడిది? పిల్లలు, ఆ వృద్ధ దంపతులు వారి కొడుకు పుట్టినరోజు బట్టలను ఆర్మీ ఆఫీసర్కు బహూకరించారని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కథలో నీతిని ఒక వాక్యంలో చెప్పుకోవాలంటే, మనల్ని ఎల్లప్పుడూ కాపాడే మన సైనికులను, వారి తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవప్రదంగా చూసుకోవాలి. ఇదే ఈ కథలోని నీతి.